నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చ. రేపు అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జనగామలో సర్వం సిద్ధం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలన్నీ అసెంబ్లీలో సీఎం మార్చారన్న హరీష్. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపాటు. బీహార్ వర్సాహి గ్రామంలో పోలీసులకు చేదు అనుభవం. భూ వివాదాన్ని సద్దుమణిగించేందుకు వెళ్లిన వారిపై రాళ్ల దాడి. ఐఎస్ఎస్తో స్పేస్ ఎక్స్ క్రూ 10 అనుసంధానం విజయవంతం. ఇద్దరు వ్యోమగాముల రాక కోసం ఎదురు చూపులు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బచ్ విల్మోర్లో త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వీరి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు 4 వ్యోమగాములతో వెళ్లిన క్రూ 10 వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు చేరుకుంది. ఈ వ్యోమగాములతో సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లో పలు విషయాలు పంచుకోనున్నారు. ఆ తర్వాత సునీత విల్మోర్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో భూమిపైకి రానున్నారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్ కు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లు చేరుకున్నారు. వారం రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి ఉండగా స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరింది. దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాలు ఏర్పడడంతో దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు వెళ్లిన స్పేస్ ఎక్స్ షటిల్ డాకింగ్ విజయవంతమైంది. దీనిపై మరింత సమాచారం షార్లో మాజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శేషగిరిరావును అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సునీత విలియమ్స్ ను తీసుకురావటం కోసం అని చెప్పి ఎప్పుడైతే స్టార్ లైనర్ లో తీసుకురావటానికి కుదరదో అప్పుడే వారు క్రూ 9 అనే మాడ్యూల్ ని సెప్టెంబర్ లో పంపించారు. ఆ డ్రాగన్ క్రూ 9 అందులో 4 వెళ్లాల్సిన వ్యోమగాముల్ని 2కి తగ్గించి ఇద్దరిని అంటే మన సునీత విలియమ్స్ ని విల్మోర్ ని తీసుకురావటానికి వీలుగా క్రూ 9 ని సెప్టెంబర్ లో పంపించారన్నమాట. కానీ అది వెంటనే తీసుకురావటానికి కుదరదు. ఎందుకంటే అక్కడ అలవాటు అవ్వాలి, అక్కడ ఉన్న శాస్త్ర పరికరాలు 2 నెలల పాటు 3 నెలల పాటు అక్కడ శాస్త్ర పరిశోధనలన్నీ చేయాలి. ఆ తర్వాతే తీసుకొస్తారు. ఇప్పుడు క్రూ 10 వెళ్ళింది కాబట్టి క్రూ 10 ని నిన్న తెల్లవారుజామున 4 గంటలకి ఐఎస్సీ ప్రకారం ప్రయోగించారు. అది ఈ రోజు ఉదయం 9 గంటలకి ఐఎస్ఎస్ తో అనుసంధానం అయింది. 4 వ్యోమగాములు వెళ్లారు. ఈ వ్యోమగాములు అక్కడ ఐఎస్ఎస్ లో ఏమేం పనులు చేయాలి అవన్నీ సునీత విలియమ్స్ తదితరుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఆ తరువాత అంతకు ముందు వెళ్ళినటువంటి డ్రాగన్ క్రూ 9 మాడ్యూల్లో 2 వెళ్లారని అనుకున్నాం కదా, ఆ 2 సునీత విలియమ్స్ విల్మోర్ కలిసి అంటే 4 భూమికి మార్చి 19 ప్రాంతాల్లో తీసుకురావటానికి వీలవుతుందన్నమాట ఇప్పుడు. అందువల్ల సురక్షితంగా మార్చి 19న వస్తారని 100% మనం అనుకోవచ్చు. శేషగిరిరావు గారు, వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లేంటి? వ్యోమగాములు భూమి మీదకు వచ్చినప్పుడు అనేక రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయండి, న్యాచురల్ గా ఏర్పడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మైక్రోగ్రావిటీలో ఉన్నామో అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు భూమి మీద నిలబడినప్పుడు గుండె కాళ్ళకి రక్త ప్రసరణ పంపించేప్పుడు భూమి ఆకర్షణకి అనువుగా ప్రసారం జరుగుతుంది. అలాగే బ్రెయిన్ కి వెళ్ళేప్పుడు భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ గా ప్రసారం చేస్తూ ఉంటుంది. కానీ మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు కాళ్ళకి రక్త ప్రసరణ జరిగినా మెదడుకి రక్త ప్రసరణ జరిగినా ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఆ గుండె దానికి అనుగుణంగా పనిచేస్తుంది. అదే విధంగా వెన్నెముకలు ఎముకల బలం తగ్గిపోతుంది, మజిల్స్ అంటే కండల బలం తగ్గిపోతుంది, మరి నేత్ర దృష్టి తగ్గుతుంది, టేస్ట్ మారుతుంది, వాసన మారుతుంది, మరి చురుకుదనం తగ్గుతుంది. ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో వాళ్ళు
మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు వీటన్నిటిని అధిగమించి అక్కడ ఉండి ఆ శాస్త్ర పరిశోధనలు చేసినప్పటికీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక బేబీ అయితే నడవడానికి ఎలా ప్రయత్నిస్తారో అలా ప్రయత్నాలు చేసుకుంటూ కొన్ని రోజులు అంటే 10 దినాల నుంచి 20 దినాల వరకు వివిధమైన ఎక్సర్సైజ్లు చేసుకుంటూ కాళ్ళని, బ్యాలెన్స్ ని, రక్త ప్రసరణని, ఆ తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకుంటూ స్వాధీనంలో తెచ్చుకుని మళ్లీ దైనందిన జీవితంలో గడపడానికి వీలవుతుందన్నమాట. అదే కాకుండా మరి ఆకాశంలో ఉన్నప్పుడు ఆల్ఫా బీటా గామా రేస్ గానీ అల్ట్రావైలెట్ రేస్ గానీ ఎక్కువ ఉంటాయి. భూమి మీద మనకు వాతావరణం ఉంది కాబట్టి అలాంటి కిరణాలన్నీ భూమి మీదకి రాకుండా భూ వాతావరణం అడ్డుకుంటుంది. మరి ఈ వాతావరణానికి అంటే ఈ ఆల్ఫా బీటా గామా రేస్, అల్ట్రావైలెట్ రేస్ కి ఆకాశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాటి వలన ఏమైనా ఆరోగ్య రకమైన చేంజెస్ ఉన్నాయని భూమి మీద ఉన్నప్పుడు కూడా పరిశీలిస్తారు. దాంతో పాటు అక్కడ ఆకాశంలో ఉన్నప్పుడు ISS లో ఉన్నప్పుడు ఒంటరితనం అనేది ఆ 9 నెలల పాటు ఉండటం అనేది అది ఒక గొప్ప సాహసమైనది అనమాట. అందరూ ఉండలేరు, అలవాటు అవ్వాలి. ఆహారం తీసుకోవటం కష్టంగా ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా ఆహారం తీసుకోవాలి, ప్రతిసారి ఎక్సర్సైజులు తీసుకోవాలి. మరి అక్కడ ఆరోగ్యం రోజువారీ పరిశీలించడానికి విల్మోర్ సునీతా విలియమ్స్ ఆరోగ్యం పరిశీలించితే సునీతా విలియమ్స్ విల్మోర్ ఆరోగ్యాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరికరాల ద్వారా భూమికి అందజేస్తారు. రియల్ టైంలోనే భూమి మీద ఉన్న డాక్టర్స్ పరిశీలించి వాళ్ళకి అనువుగా ఎక్సర్సైజులు అవన్నీ చెప్తూ ఉంటారనమాట. అలా 9 నెలలు గడిపారు. ఇప్పుడు క్రూ 9 లో వచ్చిన తర్వాత భూమి మీద దైనందిన జీవితంలో మామూలుగా గడపాలి అంటే మరి ఈ భూమి ఆకర్షణ శక్తికి లోబడి అవయవాలన్నీ స్వాధీనంలో తెచ్చుకోవాలి. ఒక చెయ్యి లేపాలన్నా కూడా ఎన్ని కిలోల బరువు లేపినంత అనిపిస్తుంది అనమాట మనిషికి. మరి వాటి నుంచి మామూలు స్థితికి రావాలంటే కొన్నాళ్ళు పడుతుంది. ఈ ఆరోగ్య సమస్యలు ISS లో వ్యోమగాములకి ఎక్కువ రోజులు ఉండేటైతే ఏర్పడతాయి. భూమి మీదకి వచ్చినాక ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానికి కూడా ఒక హెల్త్ మాన్యువల్ అనేది ఉందన్నమాట. దాని ప్రకారం క్రమేణా వాళ్ళు ఆరోగ్య స్థితిని యథాస్థితికి తెచ్చుకుంటారు. ధన్యవాదాలు డాక్టర్ శేషగిరిరావు గారు. జనగామ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం ప్రజాపాలన సభకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జనగామ జిల్లా స్టేషన్ నంబర్లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇక ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 వేదికలను సిద్ధం చేశారు. ఇటు కళాకారుల కోసం, అలాగే ముఖ్యమైన అతిథుల కోసం, ఇటు ఇక్కడికి వచ్చి ప్రజల కోసం మొత్తం 3 వేదికలు చేశారు. దాదాపు 50,000 మందిని మొత్తం కేవలం స్టేషన్ గర్పూర్ నుంచే ఇక్కడికి ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి సభ చూసేలా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎండ తగలకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జర్మన్లో టెంట్లను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి వస్తుందంటే ప్యాకెట్లు, అలాగే మంచినీళ్ళ ప్యాకెట్లు అందజేశారు. ఇప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకుంటున్నారు. 1 గంట సమయంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు ఇక్కడికి వస్తారు. సభలో వీక్షిస్తారు. అలాగే ఆ తర్వాత ఇక్కడ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా రూపాయలతో చేపట్టిపోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యం ఇంకా మిగతా చూసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన సముదాయానికి ఆఫీస్ కాంప్లెక్స్ సముదాయం, అలాగే దేవాదుల కెనాల్ లైనింగ్ నిర్మాణం, ఈ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీంతో మొత్తం అంటే ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కేటాయించిన విధంగా కూడా భారీగా నిధులు ఇచ్చారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీ ఈ ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మొత్తం పనులన్నీ కూడా వెంటనే మొదలు పెడతామని, మోడల్ నియోజకవర్గంగా కూడా తయారు చేస్తామని చెప్పేసి శ్రీహరి
టీం కావ్య ఇప్పటికే ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తం అలాగే సీఎం రాకను పురస్కరించుకుని ఇటు పోలీసులు కూడా ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అలాగే పోలీసులంతా కూడా ఈ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం అంటే 1 గంటకు హైదరాబాద్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు హెలికాప్టర్ ద్వారా. ఇక్కడికి రాగానే ఈ మహిళా చాలా రోజుల తర్వాత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి రానుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు నియోజకవర్గ ప్రజలంతా కూడా పార్టీ కార్యకర్తలు పార్టీ క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారు. అలాగే ఎటు చూసినా కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక ఇక్కడ మనకి ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. సీఎంకి ఘనంగా స్వాగతం పలికేందుకు నియోజకవర్గ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలంతా కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఎటు చూసినా కూడా కాంగ్రెస్ జెండాలతోటి మొత్తం ఈ సభా పరిసరాలన్నీ కూడా నిండిపోయాయి. మధ్యాహ్నం 1 గంట సరిగ్గా 1 గంటకు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత నియోజకవర్గం ఎలా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలో వచ్చే మార్పులు అంటే అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్నది కడియం శ్రీహరి మనతో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలలో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉన్నది. గత 15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం కార్యక్రమాలకు వాళ్ళు కూడా ప్రారంభించబోతున్నారు. చూద్దాం. ధన్యవాదాలు రవిచంద్ర. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం సభను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటామని ప్రకటించడంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. మిగతా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి మడికొండలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. శాసనసభను అబద్దాలకు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు డేటాను నమ్ముకుంటే ముఖ్యమంత్రి డట్టీని నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఏ తప్పు మాట్లాడకపోయినప్పటికీ జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్న హరీష్ నిన్న సీఎం మాట్లాడిన భాష సంగతేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం అటే పెడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరే విధంగా మాట్లాడిన రేవంత్ నిన్న బీఆర్ఎస్ను అన్నానంటూ మార్చారని ధ్వజమెత్తారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ గౌరవంతోనే సంబోధించేవారని గుర్తు చేశారు. హామీలపై గోబల్స్ ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. జీఎస్డీపీలో నంబర్ 1 చేసినాం, పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 చేసినాం, విద్యుత్ వినియోగంలో నంబర్ 1 చేసినాం, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపినాం, చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది, రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించే అంత గొప్పగా చేసింది కేసీఆర్. మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పనిచేసినాం. నీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు PCC పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇదేమీ కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. గతంలో కూడా ఈ యొక్క 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డిఎంకే వ్యతిరేకించలేదు. లో ఆ రోజు ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఈరోజు 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈరోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా రావడమే గత అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంది. త్రిభాషా సిద్ధాంతం ఏదైతే ఉన్నదో బ్రిటిష్ కాలం నుంచే ప్రారంభమైంది. కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టలేదు. రాజగోపాలాచారి గారు త్రిభాషా సిద్ధాంతానికి ఆయననే ఆలోచన విధానంతో ఈ సిద్ధాంతం రావడం జరిగింది. 60వ దశకంలోనే వారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. గతంలో విద్యారంగం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కొఠారి కమిషన్ ఈ యొక్క త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిన విషయాన్ని సందర్భంగా మనయోస్తున్నాం. ఇవన్నీ కూడా డిఎంకు తెలియనిది కాదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన కానీ, ఏ ఒక్క రాష్ట్రం పైన కానీ, ఏ ఒక్క అంశం పైన కానీ హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు. అది కాకుండా ఖచ్చితంగా మన మాతృభాషలోనే మనమందరం చదువుకోవాలని యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను, మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ డిఎంకేలు
ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి, బురద జల్లేటువంటి ప్రయత్నానికి తెర లేపుతూ ఉంటారు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా ఎవరి మీద కూడా ఏ భాషను రుద్దేటువంటి అవకాశం లేదు. అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇది శాసనసభ, తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా దురదృష్టకరం. 2 రోజుల క్రితం చూసాం మనం. భాషతో ఆగకుండా ఒక తమిళుడు రూపొందించినటువంటి ఒక రూపాయి డిజైన్ లోగోను కూడా డిఎంకే ప్రభుత్వం మార్చింది. ఎంత దిగజారుడు రాజకీయాలకు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందినటువంటి గౌహటిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక తమిళ బిడ్డ ఉదయ్ కుమార్ రూపొందించినటువంటి ఈ రూపాయి డిజైన్ను ఈరోజు తమిళనాడు ప్రభుత్వం మార్చింది. ఇది పూర్తిగా డిఎంకే ప్రభుత్వానికి, స్టాలిన్ కుటుంబానికి, ప్రజలలో పెరుగుతున్నటువంటి అసహనానికి, అభద్రతా భావనకు నిదర్శనమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పదిహేనేళ్ల క్రితము ఈ లోగో ఎప్పుడొచ్చింది? 15 years బిఫోర్ 2010 కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రూపాయికి సంబంధించినటువంటి లోగోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఒక డిఎంకే తమిళనాడు చెందినటువంటి ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించినటువంటి లోగోను ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మరి ఈ లోగోను అడాప్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఓబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. రేపు రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంతో ఉపాధి పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. పూబెల్లి గ్రామంలో 83 మంది అర్హులను గుర్తించగా వర్షసుధా అనే లబ్ధిదారి ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అనంతరం ఇల్లందు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షాలు ఎంత అడ్డుపడినా ప్రభుత్వం పేదవారి సంక్షేమానికి చేసే కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.
సిమెంట్ ప్రేక్షకులందరికీ సాగులో ఉన్న పంట పొలాలన్నింటికీ పంట కోతకు వచ్చే వరకు సాగునీటిని అందిస్తామని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కనగల్, తిప్పర్తి మండలాల్లోని ఏఎంఆర్పీ కాలువలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటర్లకు లైనింగ్ మరమ్మతులకు పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కనగల్ మండలంలోని మైలసముద్రం చెరువు వద్దనున్న కాలువలతో పాటుగా మామిడాల గ్రామంలోని ఏఎంఆర్పీ కాలువలను పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడారు. దాదాపు ఏఎంఆర్పీ కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు. ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్ గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి ఒక్క ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజుల్లో 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్లు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలాన్ని సరిపోయిన తర్వాత మీరు దాని జోలికి పోవద్దు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక.